జయ శ్రీరామ్ శ్రీమాత్రే నమః. భక్తి శంఖ ప్రేక్షకులకి స్వాగతం. ధర్మ సందేహాల్లో ఇంకొక ప్రశ్న. గురుగారు, దీపారాధన ఇవాళ పొద్దున్న చేసాము, ఇవాళ సాయంత్రం కూడా చేసాము, ఆ దీపాలు వెలుగుతూనే ఉన్నాయి, రేపటికి కూడా ఒత్తి మిగిలిందండి, మరి ఆ ఒత్తితోనే మేము దీపారాధన చేసేయచ్చా లేదంటే ఒత్తి మార్చాలా అనేటువంటి ప్రశ్న అడుగుతూ ఉంటారు చాలామంది. నిన్న చేసినటువంటి పువ్వు కానీ నిన్న చేసినటువంటి దీపారాధన కానీ అవన్నీ కూడా నిర్మాల్యము అంటాం దాన్ని. నిర్మాల్యము అంటే ఏంటయ్యా అంటే నిన్న చేసినది ఇవాళకి నిర్మాల్యం అవుతుంది. ఆ పుష్పాలు ఎలాగైతే తీసి పడేస్తామో దీపారాధన ఒత్తులు కూడా తీసి పక్కన వేసేయాలి. దానివల్ల ఏంటయ్యా అంటే అలక్ష్మి వస్తుంది మన ఇంటికి. ఇలా చేయడం వల్ల అలక్ష్మి వస్తుంది. ఏదో ఒత్తులు మిగిలించేసుకుందాం, నూనె మిగిలించేసుకుందాం అనేటువంటి ధోరణిలో మీరు ఎప్పుడూ కూడా ఇటువంటి పొరపాటు చేయకండి. ఏ రోజు ఒత్తులు ఆ రోజే వెలిగించాలి. సాయంత్రం కూడా దీపారాధన చేస్తున్నామండి, మరి పొద్దున్న దీపం వెలుగుతూనే ఉంది, సాయంత్రం కూడా మార్చాలా అంటే అవసరం లేదు. దాన్ని కాస్త పైకెత్తి దాంట్లో నూనె వేసుకోవచ్చు, సరిపోతుంది. రాత్రి గడిచింది అంటే అది నిర్మాల్యంలోకి వచ్చేస్తుంది. అటువంటివి మీరు చేయకుండా ఉండండి. ఎందుకంటే మన దారిద్ర్యాన్ని మనమే ఇంటికి తెచ్చుకున్న వాళ్ళం అవుతాం. ఒత్తి ఎంతసేపు అండి? ₹2, రూపాయి మహా అయితే 10 రూపాయలకి 50 ఒత్తులు వస్తున్నాయి. కాబట్టి దాంట్లో మీరు లోభత్వం చేయకండి. రెండో విషయం, ఏమండి మాకు ఎవరో చెప్పారు, ఇంట్లో నిమ్మకాయలు కట్ చేసి దాని రసమంతా పిండేసి తిరగదిప్పి దాంట్లో ఏదో విప్ప నూనె లేదంటే వేప నూనె నా బొంద నూనె ఏదో వేస్తారు, దాంట్లో వేసి దీపారాధన చేసేస్తూ ఉంటే మహా దృష్టి దోషాలు పోతాయని చెప్తూ ఉంటారు. అటువంటివన్నీ కూడా ఎప్పుడూ నమ్మకండి. అలాగే గుమ్మడికాయ కోసేసి దాంట్లో ఉన్నదంతా కూడా తీసేసి దాంట్లో నూనె పోసి దీపం పెట్టమంటూ ఉంటారు. అవి కూడా చేయకూడదు. చెయ్యొచ్చు. ఎక్కడ చెయ్యాలి అని అంటే అవన్నీ కూడా దేవాలయాల్లో చేసుకోవాలి, అంతే తప్ప మన గృహంలో చేయకూడదు ఎప్పుడు కూడా. దేవాలయాల్లో ఎందుకు చేసుకోవాలి అంటే దృష్టి దోషం అంతా కూడా అక్కడ పోతుంది. ఈ నిమ్మకాయలతో పెట్టేటువంటి దీపం రాహుకాల దీపము అంటారు దీన్ని. అంటే మంగళవారం పూట రాహుకాలం ఎప్పుడైతే ఉందో ఆ సమయంలో దేవాలయంలో ఈ దీపారాధన చేస్తే మంచిది. మేము దేవాలయానికి వెళ్ళలేకపోతున్నాం అంటే అందుకనే ఇంట్లో చేసుకుంటున్నాం అని మాత్రం మీరు చేయకండి. దేవాలయానికి వెళ్ళగలిగితే చేయండి. అంత సమయం లేకపోతే మీకు ఆ దేవతా కటాక్షం కూడా ఉండదు మీకు. అర్థమవుతుందా? అలాగే గుమ్మడికాయ దీపం, కూష్మాండ దీపాలు అంటారు. ఈ కూష్మాండ దీపాలన్నీ కూడా శాక్తేయంలోనో ఎక్కడో తాంత్రికంలోనో చెప్పి ఉండవచ్చు కనుక, కానీ ఇంట్లో మాత్రం పనికిరాదు. ఇటువంటివన్నీ కూడా దేవాలయాల్లో చేసుకోండి. చక్కగా ఆ యొక్క వచ్చిన తర్వాత దాన్ని చేయాల్సిన సపర్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ చేసుకోండి. ఇంట్లో మాత్రం సాధ్యం త్రివర్తి సంయుక్తం లేదా సాధ్యం ఏకార్తి సంయుక్తం అని పెద్దవాళ్ళ శాస్త్రంలో చెప్పారు. కాబట్టి నెయ్యితో కానీ నూనెతో కానీ చక్కగా ఒక ఒత్తైనా వేసుకోవచ్చు, 3 ఒత్తులు కలిపి ఒకదానైనా చేసుకోవచ్చు, విడివిడిగా 3 ఒత్తులైనా వేసుకోవచ్చు. ముందు నూనె పోయాలా ముందు ఒత్తి పెట్టాలా అనేటువంటి సందేహం కూడా ఉంటుంది. ముందు దీపారాధన చేయాలని మాత్రం మనసులో పెట్టుకోండి. ఒత్తు ముందు వెయ్యాలా, నూనె ముందు వెయ్యాలా, ఇవన్నీ ప్రధానం కాదు. మనసు ప్రధానం, దీపారాధన చేయడం ప్రధానం. శ్రీమాత్రే నమః.